భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 22/7/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్ష కృష్ణపక్ష బహుళపాడ్యమి సోమవారం బహుళపాడ్యం మధ్యాహ్నం 2:41 శ్రవణ నక్షత్రం రాత్రి 12:58 వరకు వర్జ్యం ఉదయం 5:43 నుండి 7:16 వరకు తెల్లవారుజాము మళ్ళీ 4:40 రేపు ఉదయం 6:17 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుండి 1:23 వరకు మళ్ళీ మధ్యాహ్నం దుర్ముహూర్తం 3:06 నుండి 3:58 వరకు కూడా ఉంది. సూర్యోదయం 5:39 సూర్యాస్తమయం 6:33 అమృత గడిల మధ్యాహ్నం 2:58 నుండి 4:30 వరకు రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం లేదు ఈరోజు. ప్రీతియోగం రాత్రి 9:13 కౌలవ మధ్యాహ్నం 2:41 తైతుల కరణం రాత్రి 1:46 శ్రవణ నక్షత్రం కావడం శ్రీమన్నారాయణమూర్తి విశేషంగా శ్రవణ నక్షత్రాభిషేకాలు నక్షత్ర కళ్యాణానికి చాలా విశేషం. విష్ణు ఆరాధనకి సోమవారం కావడం పరమశివుడిని అభిషేకించడానికి పరమశివుడి అభిషేకానికి ఆరాధనకి కూడా చాలా విశేషమైనటువంటిది. బహుళపాడ్యమి కాబట్టి సాధారణమైన వ్యవహారాలకి అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి మనకు అనుకూలంగా ఉంది. ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి కూడా మిశ్రమంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది. విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే శరణం వాం శరణ్యాయ నమః. తాము హృదయపూర్వకముగా శరణ పొందిన భక్తులను అందరినీ కూడా రక్షించేవాడు కనుక శ్రీహరి శరణం అని పిలువబడుచున్నాడు. ఎంతటి పాపి అయినా నేను నీచుడను నన్ను రక్షింపుము నేను నీవాడను అని శరణ పొందినట్లు వారి కాపాడటమే నా వ్రతముగా భావించినటువంటి పరమాత్మ. ఎవరైతే నేను నీవాడని అని ఎవరైతే అంటారో అటువంటి వాడు కాపాడు శ్రీరాముడు శపథం చేశాడు. సంస్మరణీయం కనుక ఈ విధంగా మనకి రామం శరణాగతం అని వేడుకున్నారు. అలాగే ద్రౌపది కూడా ఆక్రందనం చేసినంతనే అక్షయ వస్త్రదానాన్ని ఇచ్చినటువంటి వాడు శ్రీకృష్ణుడు. నీవే తప్ప ఇతప్పరం బెరుక మన్నింపగన్ దీనునన్ అని ఆ గజరాజు ఆ వేళ మొర ఆలకించినటువంటి వాడు భగవానుడు. నన్ను ఆశ్రయించిన వారందరినీ కూడా పరమగతిని పొందింపచేస్తానని చెప్పాడు భగవద్గీతలో కూడా. ఆశ్రయించడమే ఆలస్యం. నేను నీవాడనంటే ఎటువంటి పాపి అయినా సరే వాడిని నేను మళ్ళీ తప్పు చేయకుండా ఉంటే వాడిని నేను అనుగ్రహిస్తాను. చేసిన తప్పులే 10 తప్పులు చేస్తూ ఉంటే నేను ఏమీ చేయలేను. నేను నీవాడని ఆ రోజు నుంచి కూడా వాడు మారినట్లయితే అన్యదా శరణన్నాస్తి అని వేడుకున్నట్లయితే వాడు నావాడే అవుతాడు అని చెప్పారు. ఇంకా మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.